హలో ఎవ్రీవాన్. కార్తీక మాసంలో వనభోజనాలు చాలామంది చేసుకుంటుంటారు కదా. సోమవారాలు వచ్చేసరికి ఏదో గుడికి మనం వెళ్ళినలాగా వెళ్ళి అక్కడైతే భోజనాలు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగ అందరూ కలిసి వెళ్తే అదొక పిక్నిక్ లాగా అయితే అయిపోతుంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళపోయినా సరే మా పెరట్ సైడ్ ఇలాగ భోజనాలు అయితే చేసుకున్నాం. ఫస్ట్ అయితే పులిహార ప్రిపేర్ చేస్తాం అందరం కలిపి. పులిహోర చాలా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసాం కాబట్టి ఇలా కవర్ మీద వేసుకొని అందరం కలిపాము. వనభోజనాలు అంటే కంపల్సరీ ఆకు మీద ఫస్ట్ పులిహోరే పడుతుంది కదా. అలాగే పెసరపప్పు బూరెలు కూడా తయారు చేసాం. ఆ వంట అతను చేసిందంతా ఒక ఎత్తు అయితే మేము చేసిన ఈ బూరెలు పులిహోర అంతా ఒక ఎత్తు. అసలు టైం టేకింగ్ ఎంత పడుతుందండి బూరెలకి, మీకు తెలిసే ఉంటుంది కదా. పులిహోరకి బూరెలకి చాలా టైం అంటూ పడుతుంది. ఇంకా బూరెల దగ్గర 2-3 కూర్చోపోతే అసలు పనే తేలదు. మా అత్త అయితే ఈ సైజు బూరెలు చేసామని చూపిస్తున్నారు. ఇంకా వీళ్ళైతే మా పైడ్రజ్ అత్త ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా మా పిన్నిలు, మా బావాల ఫ్రెండ్స్, మా మాయాల ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారు భోజనాలకి. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నారని వచ్చి బూరెలు చేసినలాగా పెద్ద బిల్డప్ ఇచ్చాను. ఫైనల్గా అయితే మా వంటలు అయితే లాస్ట్ రెడీ అయిపోయి, ఇంకా ఈ రసగుల్లా అయితే మా వీధిలో ఒక అంకుల్ పంపించారు ఆకు మీద అందరికీ వేయమని. కార్తీక మాసంలో ఎవరు ఏది ఇచ్చినా సరే పుణ్యమే కదా, అందుకనే ఆ అంకుల్ అయితే అలా పంపించారు. ఇంకా నెక్స్ట్ అయితే మిక్స్ కర్రీ, ఇది ఇక్కడ ఫేమస్ అండి. అన్నీ కలిపి మిక్స్ కర్రీ మాట. భోజనాలప్పుడు ఇలాగే సంతృప్తిగా ఉంటుంది. ఎక్కువ వెరైటీలు చేసుకున్న కన్నా సంతృప్తిగా ఒక కర్రీ తింటే చాలు కదా. ఇంకా దీన్ని అముల్ కట్ట అంటారు. డ్రై మ్యాంగోస్తోనే దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఒక పచ్చడిలాగే ఉంటుంది, పుల్లగా తీగా. ఇంకా నెక్స్ట్ అయితే పప్పు ప్రిపేర్ చేసాము. అలాగే వైట్ రైస్ కూడానా. టోటల్గా 120-130 మెంబర్స్ అయిపోతున్నారు, అందుకని ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసాము. అలాగే కొంచెం చిప్స్, అలాగే మన కొబ్బరి పచ్చడి, ఇంకా అరటిపళ్ళు, ఇవి కూడా ఒక ఆంటీ పంపించారు ఆకు మీద మా వంతు వేయండి అని చెప్పి. చూసారు కదా ఏంటేంటి ప్రిపేర్ చేసామో. మొత్తం అంతేనండి. ఫస్ట్ అయితే చేసినవన్నీ మా తాతయ్యకి చూపించాము. అలాగే బ్రాహ్మణుడికి కూడా ఒక ప్లేట్లో సర్దేసి ఇలాగైతే ఇచ్చేసాము. ఎంతైనా సరే ఒకరి కడుపు నిండా తింటే మనకి ఆనందంగానే ఉంటుంది కదా. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి అందరూ 1 by 1 వస్తూనే ఉన్నారు. ఇంకా వీడియో తీస్తున్నారని తెలిసి ఒకరు నవ్వాలా వద్దా, తినాలా వద్దా అనేసి పాపం ఇబ్బంది పడుతూ తింటున్నారు. అందుకనే ఎక్కువ వీడియో అయితే తీయలేదు. బయట ఎక్కడైనా తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసాము, కానీ బయట కంటే చాలా మందికి ఇబ్బంది కదా. కొంతమందికి టైం సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు, వస్తారు రారు అనుకొని మేము ఇలాగే ఇంట్లోనైతే చేసాము. ఇంట్లో చేస్తే ఇంకా అందరూ వీధిలో వాళ్ళే కాబట్టి అందరూ కంపల్సరీ వస్తారు. ఇంకా మా పిన్నెలు బాబాయ్లు అందరూ ఉన్నారు కదా, అందరూ వడ్డింపులు అయితే వడ్డించారు. ఏ ఫంక్షన్లు అయినా సరే, ఏ భోజనాలైనా సరే అందరూ హెల్ప్ చేస్తారు. అందుకనే అంతా సరదాగా అయితే అయిపోతుంది. మాకైతే ఇదే లాస్ట్ మండే అండి, అంటే పౌర్ణమితోనే మాకు కార్తీక మాసం అయితే అయిపోతుంది. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఇంకా 2 మండేస్ అయితే ఉంటుంది. అక్కడికి ఇక్కడికి మాకు 15 days డిఫరెన్స్ మాట. మా పెరట్ సైడ్ అయితే భోజనాలు చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్లేస్ పొడవుగా ఉంటుంది కాబట్టి అందరు కూర్చొని భోజనాలు చేయడానికి బాగుంటుంది. వాటర్ ఇబ్బంది కూడా ఉండదు. ఇంకా మా బావ కూడా హెల్ప్ చేశారు, వడ్డించడాలు చేయడాలు అన్నీనా. ఇలాంటి పనులు వస్తే మాత్రం బాగానే చేస్తారు హెల్ప్, పర్వాలేదు. మార్నింగ్ కూడా కొంచెం వేగంగా లేచారు. ఇవన్నీ క్లీనింగ్స్ అయితే చేసాము భోజనాలు ఉన్నాయని. వాటర్ పట్టుకోవడం ఇవన్నీ సెట్ చేయడం అంటూ ఉంటాయి కదా, ఆ పనులన్నీ అయ్యాయి. దాని తర్వాత మండే కూడా పడింది కదా, టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా మేము తిన్నప్పటికైతే 4 అయితే అయిపోయింది. అందరూ వెళ్ళే టైంకి ఈ టైం అయితే అయ్యింది. మా భోజనాలు చూసారు కదా ఎంత బాగా సరదాగా సందడిగా అయిపోయిందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.